మన స్టూడియోకు జూనియర్ ఆర్జీవి వచ్చిందన్నట్టు ఆయనకి వెల్కమ్ చెప్దామా? యా ఆ ఫోన్ కాస్త పక్కన పెట్టండి సార్, మాట్లాడాలి. యా యాక్చువల్లీ ఏంటంటే యూఎస్ నుంచి మియా మాల్కోవా నా కోసం పాలకోవా తెస్తుంది. సో అందుకని మెసేజ్ చేశాను. యా అడగండి. అమెరికా నుంచి పాలకోవా, మియా మాల్కోవా. ఒక నిమిషం. యా మాల్కోవా, నేను ఇక్కడ బీఆర్కే న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ అంటే వచ్చాను. యా ఐ మీట్ సూన్ ఎయిర్పోర్ట్కి వస్తాను. రైట్. యా లవ్ యూ బాయ్. సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచింది ఏంటంటే బీఆర్కేకి హిట్ 3 సినిమా చూసారా, ఎలా ఉంది? హిట్ 3 సినిమా చాలా బాగుంది. ఆపండి సార్. యా అంటే ఫోన్ నా చేతిలో ఉంటే ఏంటంటే నాకు కొంచెం ధైర్యం. అంటే స్క్రిప్ట్ ఏమైనా ప్రిపేర్ అయ్యి చూసుకుంటే? లేదు స్క్రిప్ట్ ఏమి ఉండదు ఇందులో, కాకపోతే కొంచెం ధైర్యం అనమాట. యాక్చువల్లీ హిట్ 3 సినిమా చాలా బాగుంది. నాని కెరియర్లో ది బెస్ట్ మూవీ ఇది. యా నేనైతే నాని మూవీలో ది బెస్ట్ మూవీ జెర్సీ అనుకుంటున్నాను సార్. నేను ఆ సినిమా చూడలేదు, అందుకే ద బెస్ట్ అనుకోవట్లేదు నేను. నేను చూసిన సినిమా ఏంటంటే హిట్ 3 దట్ కేస్ చాలా బాగుంది. నాని యాక్టింగ్ కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీస్ వెళ్ళి చూస్తే వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ బ్లడ్, ఆ ఫైట్స్ ఇవన్నీ ఏ సర్టిఫికేట్ కాబట్టి కొంచెం చూడలేదని నా ఉద్దేశం. అంతే. ఈ కాలంలో ఇవన్నీ కామనే కదా, బ్లడ్, రేపులు, మానభంగాలు సినిమాల్లో. అంటే ఇప్పటి వరకు నానిని మీరు అలా చూసుండ్రు, సట్ అయిన ఇప్పుడు అలా చూసేసరికి కొంచెం మనం కనెక్ట్ కామన్నమాట. సో అందుకని నాకు అనిపించింది, అంతే నా ఉద్దేశం అది. యా ఆర్జీవి అంటే ఒకప్పుడు బ్రాండ్, ఇప్పుడు కాదు, అవునా కదా అని నీ ఉద్దేశం. ఆర్జీవి అంటే ఎప్పటికీ బ్రాండ్ అని నేను అనుకుంటాను. యా దేనికి బ్రాండ్? అన్నిటికీ బ్రాండ్. శివ లాంటి సినిమా తీసి ఇండస్ట్రీని షేక్ చేసి ఆ తర్వాత చాలా మంచి సినిమాలు తీశారు, కొన్ని దయాల సినిమాలు తీశారు, అవి కూడా బాగుంటాయి. ఆ స్టేజ్లో ఉన్న ఆర్జీవి ఈ స్టేజ్కి పడిపోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు నేను శివ సినిమా తీసినప్పుడు నన్ను ప్రజలు ఆదరించింది వేరు, ఇప్పుడు ప్రజలు ఉన్నది వేరు. అంటే ఆ టైంకి ఈ టైంకి చాలా డిఫరెంట్ ఉంది. యా సో అది కనెక్ట్ కావట్లేదు. ఆ టైప్ ఆఫ్ పీపుల్కి ఈ టైప్ ఆఫ్ పీపుల్కి చాలా అసలు కనెక్ట్ అవ్వట్లేదు. అందుకే ఆ జానర్ నేను తీసిన జానర్ ఏంటంటే అప్పుడు అలా తీస్తే ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే జానర్ నేను తీస్తే చూడరు. సో నా టైప్ ఆఫ్ టేకింగ్ అలానే ఉంటుంది. మీరు అప్డేట్ కావాలి కదా. ఆర్జీవి అనేవాడు ఎప్పుడు అప్డేట్లోనే ఉంటాడు. అన్ని మూవీలలో మీకు నచ్చిన ది బెస్ట్ షాట్? ది బెస్ట్ షాట్ ది బెస్ట్ షాట్ అంటే చాలా షాట్స్ ఉన్నాయి, ఒకటి చెప్పండి. కాకపోతే నాకు రొమాన్స్ షాట్ అంటే చాలా ఇష్టం. రొమాన్స్ పెట్టే షాట్ అంటే చాలా ఇష్టం. అది కూడా ఒక థైస్ దగ్గర నుంచి తీసుకెళ్తే కెమెరాని నాకు చాలా ఇష్టం. నేను దాన్ని ఎంజాయ్ చేస్తాను, అంటే డైరెక్షన్ చేయడంలో ఎంజాయ్ చేస్తాను. నువ్వు మళ్ళీ ఏదో అనుకోకు. నేనేమనుకోవట్లేదు సార్. అదే ఏమైనా అనుకుంటావేమో, ఫిల్ ఇచ్చావు కదా, కొంచెం గ్యాప్ ఇచ్చావు కదా, ఏమైనా అనుకుంటావేమో అని. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని పిలిస్తే మీరే నన్ను ఇంటర్వ్యూ చేస్తాను. మీకు మా బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి మేడే శుభాకాంక్షలు. అది చెప్పడం మర్చిపోయాను. మేడే శుభాకాంక్షలు. అలాగే బీఆర్కే చూసే ప్రేక్షకులందరికీ మేడే శుభాకాంక్షలు. మీరు జీవితంలో ఎప్పుడైనా నేర్చిర్రా బాధతో? ఏడ్చాను, ఎందుకు ఏడ్చానో తెలియదు. ఎప్పుడన్నా గట్టిగా సంతోషంగా నవ్వడం లాంటిది ఏమైనా చేశారా? నాకు గట్టిగా నవ్వడం రాదు, ఇలా నవ్వడం మాత్రమే వచ్చు. బాగుంది సార్ మీ స్మైల్. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నీ స్మైల్ మాత్రం బాగాలేదు. నిజం చెప్పాలంటే నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్ యూ. నీలాంటి ఫ్యాన్స్ నాకు చాలా మంది ఉన్నారు. చెప్పండి. మాల్కోవా ఎక్కడి దాకా వచ్చావు? ఇక్కడ ఈడెవడో యాంకరు నస పెడుతున్నాడు అప్పటి నుంచి. నువ్వు తొందరగా వస్తే నేను పిక్ చేసుకుంటాను. సరే, బాహుబలి లాంటి సినిమా ఏమైనా నెక్స్ట్ ప్లాన్ చేయబోతున్నారా? బాహుబలి ఆల్రెడీ తీశారు కదా, మళ్ళీ ఎందుకు బాహుబలి లాంటి సినిమా? అంటే అంతకన్నా పెద్ద సినిమా ఏదన్నా తీద్దాం అనుకుంటున్నాను. ఒక పాన్ వరల్డ్ మూవీ తీద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్. అదే కాకపోతే డీటెయిల్స్ ఏమి ఇప్పుడు చెప్పను, త్వరలోనే మీ ముందు బయట పెడతాను. ఈ పహల్గామ్లో టెర్రరిస్ట్ దాడి జరిగింది కదా సార్, దాని గురించి ఏమన్నా ఎలా ఫీల్ అయ్యారు? నేను నిజంగా చాలా బాధగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అది జరగకూడదు. ఆ పాకిస్తాన్ నా కొడుకులకి ఒకేసారి చెప్తున్నాను, నాకు దొరికితే మాత్రం 100% వాళ్ళని పట రక్త చరిత్ర ఇవన్నీ ఎలా తీశాను సినిమా, వాళ్ళని అలా నేను డైరెక్ట్గా ఉండి చంపేస్తాను నా కొడుకుని. హలో
ఎయిర్పోర్ట్కి వచ్చావా? యా, బయలుదేరుతున్నాం. వీడితో నస అయిపోయిందిలే, వస్తున్నా. సార్ నేను కూడా వస్తాను సార్. మీ నువ్వేం చేసుకోవడానికి? సార్ చూస్తాను. నేను చూసి ఏం చేస్తాను? ఫోటో సెల్ఫీ. యా, పిచ్చి పిచ్చి అన్నీ మాట్లాడక. ఇంటర్వ్యూ అనుకున్నావా ఏంటి? సో చూశారు కదండి, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. ఏం అడిగాడో ఏం చేశాడో అసలు అర్థం కాలేదు. కాకపోతే ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. నా మాల్కోవా నా కోసం ఎదురు చూస్తుంది. సో బాయ్, మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంటర్వ్యూతో, ఓకేనా? సార్ నేను చెప్పాలి సార్. యూ షడప్ యూ బ్లడీ. నేను చెప్పాను కదా, మళ్ళీ నువ్వేంటి చెప్పేది? మూసుకో. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.